మనకి మార్నింగ్ అయ్యేసరికి బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాము. చాలా క్విక్‌గా అయిపోయే సేమియా పులిహోర మీకు ఈరోజు చూపిస్తానండి. సేమియా ఉప్మానే కాకుండా పులిహోర కూడా చేయొచ్చు. అలాగే దద్దోజనం కూడా చేయొచ్చు. ఈరోజు మీకు పులిహోర ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం ఒక పెద్ద గిన్నెని తగినంత వాటర్ పోసుకొని మనం పసుపు, కొంచెం ఆయిల్ బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్న గ్లాసుతో 1½ గ్లాస్ సేమియాలు తీసుకున్నాను. మనకి సేమియాలు స్టిక్కీగా రాకుండా పొడి పొడిలాడుతూ రావాలి అంటే టిప్ ఏంటంటే బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి సేమియా అనేవి స్టిక్కీగా అతుక్కోవు, పొడి పొడిగా ఉంటాయి. బాగా బాయిల్ అయ్యాక ఆ సేమియాని ఈ వాటర్లో యాడ్ చేసేసి మంచిగా కదుపుకుంటూ ఉండాలండి. అంతేగాని తిప్పుతూ ఉన్నా కూడా సేమియాలు ఇరిగిపోతాయి. ఎంతోసేపు బాయిల్ అవ్వక్కర్లేదు. జస్ట్ 2 పొంగులు రానిస్తే చాలు. చాలా క్విక్ అయిపోద్దండి ప్రాసెస్ కూడా. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ ఆ సేమియా పుల్ల ఇలా మనం మెదిపితే ఇలా అంటే చాలు, అంతే బాయిల్ అయిపోయినట్టే. ఎందుకంటే తర్వాత మనం వడకట్టుకున్నాక ఆ వేడికి అదంతా మగ్గిపోతుంది. ఇంకొకటి మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే వడకట్టుకున్నాక కూల్ వాటర్తో మనం మళ్ళీ దాన్ని కదుపుతూ ఉండాలండి. అప్పుడు దాంట్లో ఉన్న స్టిక్కీనెస్ అంతా కూడా పోతుంది. అప్పుడు మనకి పులిహోర అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసేసి కూడా ఒక అరగంట, గంట పెట్టి పక్కన తర్వాత తాలింపు పెట్టుకుందాం అని కూడా అనుకోవద్దు. వెంటనే చేసేసుకోండి. అలా ఎక్కువసేపు ఉన్నా కూడా స్టిక్కీగా అయిపోతాయి అన్నమాట. జస్ట్ లెమన్ రైస్కి మనం ఎలా తాలింపు పెట్టుకుంటామో అలాగే పీనట్స్, కాజు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర వేసి మనం తాలింపు పెట్టుకోవడమే. ఇంగువ అండి, ఇంగువ అనేది మర్చిపోవద్దు. కొంచెం ఈ పులిహోర లాంటి వాటిలోకి, పొంగల్ ఇలాంటి వాటిల్లో ఇంగువేనండి మెయిన్ టేస్ట్ వచ్చేది. అలాగే ఇంగువ డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని మనం బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు, డిన్నర్‌లో తినొచ్చు. మనం పండగలప్పుడు ప్రసాదం లాగా కూడా చేయొచ్చు అనమాట. ఉప్పు కూడా ముందే యాడ్ చేసేద్దాము. సేమియా యాడ్ చేసాక ఉప్పు యాడ్ చేసినా కూడా మనకి విరిగిపోతాయి బాగా కలపడానికి. అప్పుడే పవర్ పోయింది మాకు. సరే కదా అని ఫోన్ లైట్‌తో చేస్తున్నాను. మళ్ళీ లక్కీగా పవర్ వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ సేమియాని అందులో యాడ్ చేసేసి మనం విరగకుండా పైనుంచి కిందకి ఇలా కలపాలండి, అంతే. మనం లాస్ట్‌లో నిమ్మకాయ రసం వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని మంచిగా ఆవకాయతో కానీ తింటే టేస్ట్ బాగుంటుంది. ఆవకాయ లేకపోయినా అలా క్యాజువల్గా అలా తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు సేమియా ఉప్మానే కాకుండా సేమియా పులిహోర కూడా ట్రై చేయండి. ఈసారి దద్దోజనం చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.